జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థుల సంఖ్య తేలిపోయింది. భారీ సంఖ్యలో నామినేషన్స్ దాఖలవగా స్క్రూటినీలో ఆ సంఖ్య 3 అంకెలకు తగ్గింది. ఇక నామినేషన్ల విత్డ్రా పూర్తవడంతో బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు ఎన్నికల అధికారులు. పోటీలో అభ్యర్థుల సంఖ్య డబుల్ సెంచరీ దాటుతుంది అనుకున్నా చివరకు 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొదటి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీగా నామినేషన్స్ దాఖలవుతాయనే హైప్ అయితే క్రియేట్ అయింది. అందుకు తగ్గట్లుగానే 211 మంది అభ్యర్థులు నామినేషన్స్ వేశారు. అసంతృప్తులు ఉప ఎన్నికలో భారీగానే నామినేషన్స్ వేశారు. అయితే స్క్రూటినీ అనంతరం 81 మంది అభ్యర్థులు పోటీలో మిగలగా నామినేషన్ల ఉపసంహరణ సమయం ముగిసేలోగా 23 మంది విత్డ్రా చేసుకున్నారు. దీంతో పోటీలో మిగిలిన వారి సంఖ్య 58 మందిగా తేలింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురుండగా 25 మంది రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులున్నారు. 30 మంది ఇండిపెండెంట్స్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో ఉన్నారు. గుర్తింపు పొందిన పార్టీలకు సింబల్స్ కేటాయించగా మిగతా వారికి వివిధ గుర్తులు కేటాయించారు. మొత్తం 58 మంది పోటీలో ఉండటంతో పోలింగ్ కి 4 బ్యాలెట్ యూనిట్స్ ని ఏర్పాటు చేయనున్నారు అధికారులు. ఆ 4 బ్యాలెట్ యూనిట్స్ ని ఒక కంట్రోల్ యూనిట్ కి కనెక్ట్ చేయనున్నారు. ప్రతి ఓటర్ కు ఒక అసిస్టెంట్ ని నియమిస్తారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద కొత్తగా మొబైల్ కౌంటర్స్ ని కూడా ఏర్పాటు చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తవడంతో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రేపటి నుంచి ఓటర్స్ కి పోలింగ్ స్లిప్స్ అందించనున్నారు. ఎవరైనా రాజకీయ పార్టీలు పోలింగ్ స్లిప్స్ పంచితే కేసులు నమోదు చేస్తామని అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నిక రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు 2029 జనరల్ ఎన్నికకు రెఫరెండంగా భావిస్తున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.